నమస్కారం. బీడీఎస్ న్యూస్ తెలుగుకి సుస్వాగతం. జై శ్రీమన్నారాయణ. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నియమ కటాక్ష లీలా. జై శ్రీమన్నారాయణ. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నియమ కటాక్ష లీలా. శ్రీరంగహర్మ్యదన మంగళ దీపరేఖా శ్రీరంగరాజమహిషీ శ్రియమాశ్రయామ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులరా, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన ఆంధ్ర, తెలంగాణ, అలాగే తమిళనాడు మరిన్ని ప్రాంతాల్లో వరమహాలక్ష్మి అలా అంచెలంచెలుగా ఎదుగుతూ శాఖలుగా ఇప్పటికి సుమారుగా 68 బ్రాంచెస్ ఈ వరమహాలక్ష్మి శాఖలు ఏర్పడ్డాయి అని విన్నాం. ఇది 59 ఓకే 59వ శాఖ. 1, 2, 50 కంటే ఎక్కువ ఉంటాయి, ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు. అలా అన్ని శాఖలు ఏర్పడాలి. సుమారు మా వాళ్ళు చెప్తున్నారు ఒక 100 శాఖలు ఏర్పడాలండి అంటున్నారు. మేము అంటున్నాం 100 వద్దు, 108 వెళ్ళాలి. ఎందుకంటే మన పరిమితి మన చేతిలో లేదు, దైవాధీనం. భగవంతుడు ఎవరిని ఎంత దూరం తీసుకెళ్తాడో మనకి తెలియదు. ఎన్ని శాఖోపశాఖలుగా ఇది విస్తరిస్తే అంత మహిళలకి రక్షణ. ఎందుకంటే ఆడవాళ్ళకి ఇందాక మేడం గారు చెప్పినట్లుగా డిప్యూటీ సీఎం గారి ఇంటి సీఎం ఆవిడే, వారు చెప్పినట్లుగా మహిళలు బాగా ఇష్టపడేది, మహిళలకి కళని మంచి రూపాన్ని ఇచ్చేది కూడా మంచి వస్త్రం. ఈరోజు చిరిగిన బట్టలు కట్టుకుంటున్నారు చాలామంది. ఇక్కడ మనం చూస్తున్నాం లక్ష్మీదేవి వెళ్ళిపోతుందండి, కుచేలినం అని శాస్త్రం చెప్తుంది. లక్ష్మీదేవి ఎక్కడెక్కడి నుంచి వెళ్ళిపోతుంది? ఎవరు చిరిగిన బట్టలు కట్టుకుంటారో, ఎవరు చించుకుని బట్టలు కట్టుకుంటారు, ఎవరు దంతధావన చేయరో, పళ్ళు తోమారో, అహ్వాసినం ఎప్పుడు తింటూనే ఉంటారో, నిష్ఠుర వాక్య భాషణం నోటి నుంచి అపశబ్దాలు ఎప్పుడు వస్తాయో, సూర్యోదయే చాస్తమయే చ సాయనం, సూర్యోదయ సమయంలోనూ సూర్యాస్తమయంలో నిద్రపోయేవాడి దగ్గర నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని. అందుకే ఈ పనులు చేయొద్దు అంటారు. మన భారతదేశంలో ఉండే సంపదలన్నీ తరిగిపోవాలని ఎవడో ఇంట్రడ్యూస్ చేశాడో తెలియదు, కానీ చించుకున్న బట్టలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.